హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, నా వ్లాగ్ టీతో స్టార్ట్ చేశాను. అండ్ బయట చాలా ఎక్కువగా స్నో పడుతుంది. అండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే తెలుసు కదా! సో, వ్యాలంటైన్స్ డే కోసమని ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ మా ఫ్యామిలీ రూమ్‌లో బయట వ్యూ చూసుకుంటూ ఇంకా టీ తాగుతున్నాననమాట. ఎంజాయ్ చేస్తున్నాను. బయట వ్యూ అయితే చాలా బాగుంది. స్నో పడిన రోజు చాలా బాగుంటుంది బయట. ఎందుకంటే స్నో అంతా కూడా మన ట్రీస్కి అంతా స్టిక్ అయి ఉంటుంది కదా! సో, ఎక్కడ చూసినా వైట్‌గా ఉంటుందనమాట. సో, స్నో ఎప్పుడు పడ్డా కూడా ఒక ఫ్యూ మినిట్స్ కోసమన్నా నేను బయటకెళ్ళి కొన్ని పిక్చర్స్ దిగి అలా స్నోలో ఆడుకుంటాననమాట. చాలా బాగుంది ఈరోజైతే. సో, వాలంటైన్స్ డే అనగానే ఇంకా గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, సర్ప్రైజ్ చేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదా! నేను ఆన్‌లైన్‌లో గిఫ్ట్స్ తీసుకోవాలని చూసాను కానీ చాలా లేట్ అయిపోయింది. 3 వీక్స్ టైం పడుతుంది. సో, అందు గురించి ఇంట్లోనే ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. డెకరేషన్ అయితే సర్ప్రైజ్ ఏం కాదు కానీ, ఇంకా కేక్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. కేక్ అయితే ఇది సెకండ్ టైమే. బట్ చాలా వచ్చింది. అండ్ కేక్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను మాల్‌కెళ్ళాను. ఏదైనా బట్టలు తీసుకుందాము, షాపింగ్ చేద్దామని. సో, నా షాపింగ్ ఏంటి, నేనేం షాపింగ్ చేశాననేది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ కేక్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ అండ్ మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, ఇంక లేట్ చేయకుండా కేక్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ కేక్ రెసిపీ నా ఓన్ రెసిపీ అయితే కాదు. ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకొని చేసిందే. ఫస్ట్ అయితే మైదా తీసుకుంటున్నాను. మైదా వచ్చేసి 1 ½ కప్ తీసుకుంటున్నాను. సో, ఈ మైదా అనేది మనం డైరెక్ట్‌గా జల్లెడలోనే వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం జల్లెడ పట్టుకోవాలి. సో, మైదా 1 ½ కప్ తీసుకున్న తర్వాత ఇందులోనే మనము బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ అలాగే మనకు బేకింగ్ సోడా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో, ఇది కంప్లీట్‌గా మనం వేసుకున్నట్టయితే మనకి కేక్ బాగా వస్తుంది. ఫ్లఫీగా వస్తుందనమాట. సో, ఆ తర్వాత నేను షుగర్‌ని పౌడర్‌గా చేసేసుకొని షుగర్‌ని 1 ½ కప్ తీసుకున్నాను. షుగర్ ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. స్వీట్‌గా ఉంటేనే బావుంటుంది కేక్ అనేది. సో, ఇందులో ఏ రవ్వలు రాకుండా మనము నీట్‌గా జల్లెడ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి నేను 1/4 కప్ బటర్ వేసుకుంటున్నాను. మీరు బటర్ కానియండి, లేదంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా! అదైనా వేసుకోవచ్చు. లేదంటే వెజిటబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైమ్ వచ్చేసి వెజిటబుల్ ఆయిల్ వేశాను. బట్ ఈసారి బటర్ వేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇందులో నేను రూమ్ టెంపరేచర్‌లో ఉన్న మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇదొచ్చేసి 1 ½ కప్ తీసుకున్నాను. అండ్ ఇది హాట్ కానియండి, కోల్డ్ కానియండి ఉండొద్దనమాట. రూమ్ టెంపరేచర్ మిల్కే ఉండాలి. ఆ తర్వాత ఇందులో కోకో పౌడర్ వేస్తున్నాను. కోకో పౌడర్ 1/4 కప్ వేస్తున్నాను. ఇది మీరు ఎటువంటి బ్రాండ్ అయినా కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ మనకి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ ఏసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఏదైనా బ్లెండర్‌తో కానియండి, లేదనుకుంటే డైరెక్ట్ ఏదైనా గ్రైండర్‌లో వేసుకొని కూడా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు. మనకు కంప్లీట్‌గా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం బేకింగ్ ట్రే తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఏదైనా స్టీల్‌దున్నా కూడా ట్రై చేయొచ్చు. నాకు లాస్ట్ టైమ్ చేస్తే వచ్చింది. సో, అలాంటిదైనా ట్రై చేయొచ్చు. ఇదొచ్చేసి నేను కేక్ కోసమే తీసుకున్నాను. మనము బటర్ కానియండి, లేదంటే ఆయిల్ కానియండి అప్లై చేసేసుకొని, ఆ తర్వాత పైనుంచి పిండి చల్లేసుకోవాలి. ఇదెందుకంటే మన కేక్ అనేది అతుక్కపోకుండా ఉండడానికి మనం ఈ ప్రాసెస్ చేస్తామనమాట. సో, ఇందులో కేక్‌లో నేను ఎగ్స్ అయితే వేయలేదండి. ఎగ్ లేకుండానే మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వస్తుంది. లాస్ట్ టైమ్ కూడా నేను చేశాను. సో, ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా కూడా ఈ ట్రేలో వేసేసుకొని ఒకసారంతా ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల మనకి ఎయిర్ గ్యాప్ అనేది ఉండదు. కేక్ కూడా చాలా వస్తుందనమాట. నెక్స్ట్ మనం ఇది ఓవెన్‌లో పెట్టుకుందాము. ఓవెన్‌లో వచ్చేసి మనం ఒక 30-35 మినిట్స్ పెట్టుకోవాలి. నేను ఇది ప్రీ హీట్ చేసుకున్న తర్వాతే కేక్ పెట్టాను. ఓవెన్ లేకుండా కూడా మనం కేక్ చేసుకోవచ్చు. చాలా వస్తుంది. లాస్ట్ టైం నేను అలాగే చేశాను. ఈరోజు మాత్రం నేను ఓవెన్‌లోనే చేస్తున్నాను. చాలా బాగా పొంగింది కేక్ అయితే. పర్ఫెక్ట్‌గా పొంగింది. ఇంకా బయటకు తీసేసి కేక్ ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం. సో, చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాక్లెట్ కేక్ కదా! ఇంకా చూడడానికి యమ్మీగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం డెకరేట్ చేసుకున్న తర్వాతయితే ఇంకా బావుంటుంది. లేదంటే ఇలాగే హ్యాపీగా చాక్లెట్ కేక్ తినేయొచ్చు. సో, ఇప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు మనం కేక్ ప్లేట్‌లోకి తీసుకోవద్దు. దీన్నేంటంటే ఒక ఫ్యూ మినిట్స్ అలా వదిలేసి, ఆ తర్వాత నైఫ్ తోటి చుట్టూతల ఓపెన్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మనం ప్లేట్ పైన కేక్ తీయడానికి ఈజీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! నేను నైఫ్ తోటి ఇలా ఓపెన్ చేసినప్పుడు నాకు నైఫ్‌కైతే కేక్ అంటలేదు. ప్లేట్‌లో కేక్ తీసుకోవడానికి ఫస్ట్ ప్లేట్ పెట్టేసి, ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్‌గా పెట్టేసి ఇలా ట్యాప్ చేసుకోవాలి. మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ కేక్ అయితే అసలు ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క కూడా విరగలేదనమాట. పర్ఫెక్ట్‌గా వచ్చింది.
అండ్ చూడ్డానికి ఫ్లఫీగా చాలా బాగా కనిపిస్తుంది. దీన్ని ఇంకా డెకరేట్ చేస్తే ఇంకా బావుంటుంది. ఏంటంటే నార్మల్‌గా అయితే మనం హ్యాపీగా ఇలాగే తినేయొచ్చు. బట్ వాలంటైన్స్ డే కదా! ఏదైనా స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి నేను ఇంకా కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అన్నారు కదా! కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ చాలా బాగా స్పాంజీగా ఉంది. ఇలా ప్రెస్ చేస్తుంటే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో మెత్తగా. అండ్ నేను ఫస్ట్ అయితే టేస్ట్ చూసాను. కేక్ బేక్ చేయకంటే ముందు. టేస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఇది కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే కేక్ ఇలాగే వదిలేయకుండా దీన్ని డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏం కాదు. సింపుల్‌గా చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్రాస్టింగ్ అనమాట. దీని పేరు, డీటెయిల్స్ అని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెక్ చేయండి. సో ఇది ఓన్లీ $2కి తీసుకొచ్చాను. సో ఈ కలర్‌లో ఉందనమాట. వాలంటైన్స్ డే అయితే బావుంటుంది కదా! ఇలాంటి కలర్ ఫ్రాస్టింగ్ పెడితే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు నేను కేక్ పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను. స్ప్రెడ్ చేయడం అనేది కూడా ఒక మంచి ఆర్ట్ అండి. నాకు అంత బాగా ఏం రాదు. సో ఈ ఫ్రాస్టింగ్‌లో మనకి చాక్లేట్, వెనిలా అండ్ స్ట్రాబెర్రీ ఇంకా చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయండి. మీరు ట్రై చేయొచ్చు కావాలంటే బావుంటుంది. సో, టేస్ట్ అయితే బావుంది. నేను టేస్ట్ చేసి చూసాను. అండ్ చాలా బా అనిపిచ్చింది. ఇంకా తిన్నప్పుడు చూడాలి ఎలా ఉంటుంది కేక్ తోటి అని. సైడ్‌కి కూడా నేను ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాను. అరుణ్ ఏంటంటే ఇంట్లో లేడు. ఫుట్‌బాల్ చూడడం కోసం అని చెప్పేసి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళాడు. సో, ఆ అరుణ్ వచ్చేలోపు ఇంకా ఇది చేసేయాలని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా చేశాను. అసలు నేను ఇంత ఫాస్ట్‌గా కేక్ చేశానా అనిపిచ్చింది. అండ్ దీనిపైన నేను ఇలా హార్ట్ షేప్‌లో డిజైన్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చుట్టూతల డాట్స్ పెట్టేసుకున్నాను. అండ్ మధ్యలో వచ్చేసి లవ్ అని రాసాననమాట. సింపుల్‌గా క్యూట్‌గా ఉంది. బావుంది అనిపిచ్చింది నాకైతే. ఈ కేక్ చేయడం ఒకటైతే, ఇంకా దీన్ని దాచిపెట్టడం ఒకటనమాట. దీనిపైన నేనొక బౌల్ పెట్టేసి, దానిపైన కవర్ పెట్టేసి, ఇంకా ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టేసాను. ఆరుని చూడకుండా ఉండడానికి. ఏంటంటే, రేపు వాలంటైన్స్ డే రోజు సర్ప్రైజ్‌గా ఇద్దామని. సో, చూడ్డానికైతే యమ్మీ యమ్మీగా వచ్చింది కేక్. ఇంకా రేపు అరుణ్ ఎలా సర్ప్రైజ్ అవుతాడో ఏంటో చూడాలి. సో, ఇదొచ్చేసి వీకెండ్ వీడియో. మేము వాలంటైన్స్ డే కోసం షాపింగ్ చేశామని చెప్పాను గదా! ఆ వీడియో అనమాట. సో, ఇక్కడ మాల్‌కొచ్చాను అండ్ ఈ స్టోర్ పేరొచ్చేసి ఫరెవర్ 21 నా ఫేవరెట్ స్టోర్. ఈ స్టోర్‌లో అన్నీ కూడా బావుంటాయి. ట్రెండీగా ఉంటాయి. టీనేజ్ పిల్లలకి కానియండి, ఇంకా చిన్న పిల్లలకి అండ్ అలాగే మనకి ఉమెన్ వేర్ కానియండి అన్నీ కూడా బావుంటాయి. సమ్మర్ బట్టలు వింటర్‌లో దొరకడం చాలా కష్టం. బట్ క్లియరెన్స్‌లో లేదంటే సేల్‌లో చెక్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ వచ్చేసి స్వెటర్స్ అవి ఉన్నాయి. నాకు ఎక్కువగా వేడిగా ఉండే బట్టలంటే అంత ఇష్టం ఉండదు. బట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది చెక్ చేస్తున్నాను. సో, ప్రతి ఇయర్ వాలంటైన్స్ డేకి ఏదైనా రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్ తీసుకుంటాను. ఎక్కువగా డ్రెసెసే తీసుకుంటాను. ఈసారి నాకు అంత ఈజీగా అయితే దొరకట్లేదు. షాపింగ్ అంత ఈజీగా లేదు. సో, ఇక్కడొచ్చి కొన్ని డ్రెసెస్ ఉన్నాయి. బావున్నాయి కలర్స్ అన్నీ కూడా. ఇవేంటంటే మనకు స్ప్రింగ్ టైమ్‌లో బావుంటాయి. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, ఫుల్ హ్యాండ్స్ ఎక్కువగా స్ప్రింగ్ టైమ్‌లో కానియండి, లేదంటే ఫాల్ టైమ్‌లో కానియండి బావుంటాయన్నమాట. సో, ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి బట్టలైతే. బోలెడ్ అన్ని వెరైటీస్ మనకెలాంటివి కావాలంటే అలాంటివి ఉన్నాయి. వింటర్, సమ్మర్ అండ్ అలాగే మనకు స్ప్రింగ్ వేర్ కావాలనుకున్నా గూడా అలాంటి కలెక్షన్ కూడా చూడొచ్చు. చాలా బావున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. సో, ఇక్కడొక బ్లాక్ డ్రెస్ జూసానండి. చాలా బావుంది. పార్టీ వేర్ నైట్ టైమ్ పార్టీ వేర్స్‌కి చాలా బావుంటాయి. సో, చెప్తున్నాను కదా! ఇక్కడ పార్టీ వేర్ అయితే చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడే కాదు హెచ్ఎన్ఎం స్టోర్‌లో గూడా చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ సింపుల్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే బోలెడన్ని ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌లో మంచిగుంటాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కానియండి, ఇంకా ఏదైనా జ్యువెల్లరీ కానియండి అవి గూడా బావుంటాయి. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ బోలెడన్ని కలర్స్ ఉన్నాయి. మ్యాచింగ్‌గా కావాలనుకున్న బావుంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే. నేను రీసెంట్‌గా ఒక హ్యాండ్ బ్యాగ్ గూడా తీసుకున్నాను. మీకు చూపిస్తాను. అదెలా ఉంది ఏంటనేది. సో, ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో, జస్ట్ రెడ్ కలర్‌లో ఏదైనా డ్రెస్ దొరుకుతదా అని చూస్తున్నాను. నేను మాట్లాడేదంతా మ్యూట్ చేసేసాను. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఫుల్ సాంగ్స్ వస్తున్నాయి. నేను గమనించలేదు. కాపీరైట్ వస్తుంది గదా! అని చెప్పేసి మ్యూట్ చేశాను. ఇక 2 పీస్ డ్రెసెస్ అండ్ అలాగే స్వెటర్ టైప్ డ్రెసెస్, లాంగ్ డ్రెసెస్ ఉన్నాయి. బానే ఉన్నాయి. బట్ అంత గ్రేట్‌గా ఏమి అనిపించలేదనమాట. సో, నేను అనుకున్న విధంగా అయితే లేవు. సో, స్వెటర్ మోడల్ గూడా అంత గ్రేట్‌గా ఏమి అనిపించలేదు. ఇంకా చూసాను గానీ బావుందా? బాలేదా? అని చెప్పేసి అరుణ్‌కి చూపిస్తున్నాను. అక్కడి నుంచి డిఫరెంట్ సెక్షన్‌కెళ్ళాము. అండ్ ఇక్కడైతే చెప్పులైతే ఎంత బావున్నాయంటే, ఇప్పుడు సమ్మర్ ఇంకా రాకముందే చెప్పులు పెట్టేశారు. శాండిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా ప్రైసెస్ చాలా తక్కువగా ఉన్నాయి.
సో, ఇక్కడ నేను చెప్పుల ప్రైస్ చూసాను. $24 2 ఫర్ 24 అంట. అంటే మనకు ఒక జత $12కి అండ్ క్వాలిటీ వైస్‌గా చాలా బావున్నాయి. ఈ షాప్‌లో అన్నీ గూడా చాలా మంచి ప్రైస్‌లో దొరుకుతాయని చెప్పాను గదా! ఒకవేళ వెకేషన్‌కి, సమ్మర్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. చాలా బావుంటుంది స్టోర్ అయితే. సో, నేను చెప్పాను గదా! క్లియరెన్స్‌లో మనకు డ్రెస్సులుంటాయని. అండ్ ఒకటి రెడ్ కలర్‌లో దొరికింది. బట్ అది చాలా పెద్ద సైజ్ అనమాట. నేను అరుణ్‌కి చూపిస్తున్నాను బావుందా అని. అస్సలు బాలేదని చెప్పాడు. ఇంకా నాకైతే అసలు అక్కడ గూడా ఒక్క సైజ్ దొరకలేదు. అన్నీ త్రిబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఏవి గూడా నాకు రెడ్ కలర్‌లో దొరకలేదు. సో, ఫైనల్‌గా అన్నీ చూసేసి ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు. బట్ చెప్పులైతే చాలా బావున్నాయి. అండ్ శాండిల్స్ కూడా ఎంత బావున్నాయో మీకు చూపిస్తాను. సో, వీటి ప్రైస్ వచ్చేసి మనకి మేసీస్‌లో కానియండి, ఇంకా పెద్ద పెద్ద స్టోర్‌లో అయితే $60, $70 అలా ఉంటాయి. ఇక్కడ ఇవి చాలా మంచిగున్నాయి. దీని సోల్ కానియండి, హీల్ అన్నీ గూడా బావున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ $25 అలా ఉందనమాట. అండ్ ఇందులో వచ్చేసి వైట్ కలర్‌లో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. అండ్ నాకైతే హీల్ గూడా చాలా బాగా నచ్చినాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను ఇంటికొచ్చిన తర్వాత. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! బోలెడన్ని వెరైటీ శాండిల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా మంచి ప్రైస్‌లో ఉన్నాయండి. మరీ ఎక్స్‌పెన్సివ్ అయితే లేవు. ఇంకా నా షాపింగ్ ఇక్కడితో ఎండ్ చేసేసాను. నేను ఆన్‌లైన్‌లో ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అదొచ్చేస్తే ఇంక అంతే. సో, అరుణ్ అయితే తన కోసం తను షాపింగ్ చేస్తున్నారు. తనకొచ్చేసి బ్లూ జాకెట్ కావాలంట. దానికోసమని చూస్తున్నాము. షాపింగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. అండ్ రిత్విక్ అయితే చాలా టైర్డ్ అయిపోయాడు. అండ్ మేము వచ్చేసి పెద్దగా షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. అరుణ్‌కి కావాల్సిన జాకెట్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఎక్కువగా షాపింగ్ అంటే ఆన్‌లైన్‌లో చాలా బాగా దొరుకుతున్నాయి. సో, ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న కొన్ని ఐటెమ్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో, ఇంకా మేము రిటర్న్ ఇంటికెళ్ళేటప్పుడు స్టాప్ అండ్ షాప్‌లో ఆగాము. అక్కడ మేము కేక్ తీసుకున్నామనమాట. అరుణ్ అండ్ రిత్విక్ ఇద్దరు కూడా కార్‌లోనే కూర్చున్నారు. బట్ నేను ఒక్కదాన్నే షాపింగ్ చేశాను. ఇక్కడ మీకు కేక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా కొంచెం బ్రెడ్ టైప్ కేక్స్ అనమాట. కూల్ కేక్స్ కావాలి అంటే మనము హాట్ బ్రెడ్స్‌కెళ్తే హాట్ బ్రెడ్స్‌లో మనకి ఇండియన్ కేక్ దొరుకుతది. బట్ ఇవి అన్నీ కూడా వాలంటైన్స్ డే కోసం అని చిన్న చిన్న కేక్స్ ఉన్నాయి. అది ఒకటి తీసుకున్నాను. అరుణ్‌కి ఇంకా నేను చెప్పలేదు గదా! సర్ప్రైజ్ కేక్ చేశానని చెప్పలేదు కాబట్టి ఇంకా ఎందుకు చెప్పడం అని చెప్పేసి ఈ కేక్ గూడా తీసుకున్నాను. సో, 2 కేక్స్ అనమాట. రేపు వాలంటైన్స్ డేకి కట్ చేయడానికి. ఇంకా రిమైనింగ్ షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. సో, ఇప్పుడు నేను ఇంటికెళ్తున్నాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫరెవర్ 21లో నేనేం టాప్స్ తీసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో, నేను మాల్‌కెళ్ళాను గదా! మాల్‌లో నేనేం తీసుకున్నాను ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నార్మల్‌గా వాలంటైన్స్ డేకి ఎక్కువగా నేను బయటనే తీసుకుంటాను. నాకసలు రెడ్ కలర్ కాంబినేషన్‌లో డ్రెస్సే దొరకలేదు. ఎందుకంటే మాకు వింటర్‌లో సమ్మర్ బట్టలు దొరకవు. అండ్ సమ్మర్‌లో వింటర్ బట్టలు దొరకవనమాట. బట్ ఏంటంటే నాకింకా ఫరెవర్ 21 వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని క్రాప్ టాప్స్ నచ్చాయి. అవి ఏంటంటే శారీస్ పైన బాగా యూజ్ చేసుకోవచ్చు. బావుంటాయి. జస్ట్ మీకు కూడా చూపిద్దాము ఐడియా కోసమని నేను చూపిస్తున్నాను. సో, ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదనమాట. చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. ఇదేంటంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. మనం వేసుకున్నప్పుడు ఇలా వస్తుందనమాట. అండ్ వి షేప్‌లో కింది వరకు వస్తుంది. ఇలా. సో, దీనికంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చిందనమాట. సేమ్ మనకి బ్లౌజెస్‌కి ఎలా వస్తుందో అలాగే వచ్చింది. ఇది ప్యాంట్స్ పైన కానియండి, లేదంటే ఏదైనా స్కర్ట్ పైన కానియండి వేసుకుంటారు. బట్ నాకేంటంటే ఇది శారీ పైన వేసుకుంటే బావుంటుందని ఐడియా వచ్చింది. అందుగురించే తీసుకున్నాను. ప్లెయిన్ శారీస్‌కి అయితే చాలా బావుంటుంది. మనం ప్లెయిన్ శారీస్ వేసేసుకొని ఇలా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చనమాట. చూడ్డానికి కూడా చాలా ట్రెండీ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా నచ్చింది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1999 అని ఉంది. బట్ ఇది డిస్కౌంట్‌లో నాకు $15కేమో వచ్చింది. చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చింది. నేను ట్రై చేసి చూసాను. చాలా బాగా వచ్చింది. నీట్‌గా ఉందనమాట. సో, సెకండ్ క్రాప్ టాప్ వచ్చేసి మనకిలా వస్తుంది. సైడ్‌గా వస్తుందనమాట. శారీస్‌కి అయితే చాలా చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ నేను ఎప్పుడైనా వ్లాగ్‌లో కొన్ని శారీస్ వేర్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. నాకైతే బాగా నచ్చింది. ఇది చిన్నగా వస్తుంది. సేమ్ బ్లౌజ్ లాగే వస్తుంది. మీరు ప్యాంట్స్ పైన కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ అలాగే కావాలనుకుంటే స్కర్ట్స్ పైన కూడా వేసుకోవచ్చు. బట్ నాకు శారీస్ ట్రై చేస్తే బావుంటుంది అనిపించిందనమాట. అందు గురించి ఇలా ట్రై చేశాను. సో, దీని ప్రైస్ వచ్చేసి $12 అండి. బట్ ఇది నాకు ఓన్లీ $9కే వచ్చింది. సేల్‌లో వచ్చిందనమాట.
సో 2 కూడా బాగున్నాయి. శారీ పైన ట్రై చేయాలి. ట్రై చేసినాక ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ వాలంటైన్స్ డే కదా! వాలంటైన్స్ డే కోసం అయితే ఏదో ఒక డ్రెస్ తీసుకోవాలని చెప్పాను కదా! సో దాని గురించి నేను బయట ట్రై చేశాను. నాకు దొరకలేదు. ఈసారి అయితే అమెజాన్‌లో ట్రై చేశాను. అమెజాన్‌లో ఎలా ఉంటుందో ఏంటో క్లాత్ అనుకున్నాను. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది కదా! అమెజాన్‌లో అయితే డ్రెసెస్. సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. బట్ చాలా బాగుంది క్వాలిటీ వైస్‌గా. సో చూపిస్తాను మీకది. సో మంచి ప్యాకింగ్‌లో వచ్చింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి వేసుకొని చూసాను ఎలా ఉంది ఏంటనేది. సో అనమాట. నాకు రెడ్ అంటే చాలా ఇష్టము. అండి మనకి బోట్ నెక్ లాగా వచ్చింది. బోట్ నెక్ వల్ల డ్రెస్‌కి చాలా అందంగా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా ఉన్నాయి. చిన్నగా వచ్చాయి హ్యాండ్స్. అండ్ డ్రెస్ కూడా కింది వరకు వచ్చేసరికి మనకు టైట్‌గా కొంచెం టైట్‌గా వస్తుందన్నమాట. అండ్ 2 వైపులా కూడా ఇలా పాకెట్స్ వచ్చాయి. నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. డ్రెస్ ఎలా కనిపిస్తుంది ఏంటనేది. నేను అసలు క్లాత్ ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయపడ్డాను. బట్ క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా! ఇలా కింది వరకు వచ్చే వరకు కొంచెం టైట్‌గా వచ్చింది. అండ్ మనకి 2 వైపులా నాట్స్ లాగా ఇచ్చారు. ఇవి మనం ఏంటంటే ఫ్రంట్ సైడ్ టై చేసుకోవాలి. సో నేను మీకు పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటనేది రేపటి వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే రేపు వాలంటైన్స్ డే కదా! రేపు వాలంటైన్స్ డే రోజు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది ఏంటనేది డీటెయిల్‌గా మీకు షేర్ చేస్తాను. సో నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వ్లాగ్ స్పెషల్ వ్లాగ్ వాలంటైన్స్ డే వ్లాగ్. సో మిస్ కాకండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.